గడిచిన రాత్రి వరకు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నా 15 మంది విద్యార్థులు ఈరోజు అగ్ని ప్రమాదంలో బూడిదయ్యారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో అలీగంజ్ అనే ఏరియాలో ఒక ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. అందులో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధాకరమైన విషయం ఏంటంటే చనిపోయిన వారిలో ఎక్కువ మంది 16 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న స్టూడెంట్సే. ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అయితే ఆర్పేశారు, కానీ తమ కళ్ళ ముందే పిల్లలను కోల్పోయిన ఆ కన్నవారి గుండెల్లో మండుతున్న బాధను ఏ నీళ్లు ఆర్పలేవు. ఒక క్షణంలో ఎంతమంది యువకుల కలలు, ఆశలు, వాళ్ళ ఫ్యూచర్ అంతా బూడిదైపోయింది. ఈ వార్త వింటుంటేనే మనసు చాలా బరువెక్కిపోతుంది. ఈ ప్రమాదంలో తమ వాళ్ళను కోల్పోయి ఏడుస్తున్న ఆ కుటుంబాల అందరికీ మన ప్రగాఢ సానుభూతి. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి విచారణ అయితే జరుగుతోంది, కానీ ఏ విచారణ కూడా ఆ ఇళ్లలో మిగిలిన కన్నీళ్లను తుడవలేదు కదా. చిన్న నిర్లక్ష్యం కానీ పెద్ద ప్రమాదం. ఇక్కడ ఒక విషయం మాత్రం నిజం, నిర్లక్ష్యం అనేది కొన్నిసార్లు ప్రాణాలనే తీస్తుంది. మనం చాలాసార్లు మన చుట్టూ ఏదైనా చిన్న చిన్న లోపాలు చూసినా ఏం కాదులే మనకెందుకు అని వదిలేస్తాం. ఏదైనా రిపేర్ చేయించడాన్ని వాయిదా వేస్తుంటాం, కానీ అదే ఒకరోజు పెద్ద ప్రమాదానికి కారణం కావచ్చు. మనం ఒక బాధ్యత గల మనుషులుగా ఇంట్లో అయినా, ఆఫీస్లో అయినా, రోడ్డు పైన అయినా ఏదైనా ప్రమాదకరంగా అనిపిస్తే వెంటనే స్పందించాలి. ప్రమాదం జరగకముందే ఆపాలి. మన చేతుల్లో లేని ప్రమాదాలు ఎలాగో ఉంటాయి, కానీ మన చేతుల్లో ఉన్న వాటిని మనం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ప్రమాదం జరిగినప్పుడు చాలామంది తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ధైర్యంగా ముందుకొచ్చి జనాన్ని కాపాడడానికి ట్రై చేశారు. ఇలాంటి కష్ట సమయాల్లో ఒకరినొకరు సహాయం చేసుకోవడం చూస్తేనే ఇంకా సమాజంలో మానవత్వం బ్రతికే ఉందని నమ్మకం కలుగుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం మన దేశంలో కేవలం రోడ్ల మీద తెరిచి ఉన్న గుంతలు, మ్యాన్హోల్స్ వల్లే ప్రతి 12 గంటలకు ఒకరు చనిపోతున్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు ఇలా 5393 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక్క 2020 సంవత్సరంలోనే 841 మంది చనిపోయారు. ఇవి కేవలం నెంబర్స్ కావు, ఎవరికో ఒకరికి తండ్రి, తల్లి, కొడుకు లేదా కూతురు. అందుకే మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచిద్దాం. బాధ్యతగా ఉంటూ ఒక మంచి సమాజాన్ని తయారు చేయడంలో మన వంతు హెల్ప్ చేద్దాం. అప్రమత్తంగా ఉందాం, ఆలోచించి నడుచుకుందాం, చేతనైన సహాయం చేద్దాం, ఉన్నదానికి కృతజ్ఞతతో ఉందాం. సహాయం చేయడానికి కులం, రంగు, మతం ఇలాంటివి అవసరం లేదు. కేవలం సహాయం చేసే టెక్నిక్ తెలిస్తే సరిపోదు. సహాయం చేయాలనే మంచి మనసు ఉండాలి. తన గురించి మాత్రమే ఆలోచించుకునేవాడు స్వార్థపరుడు కాదు. పక్కవాడు కష్టాల్లో ఉన్నప్పుడు చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయేవాడే నిజమైన స్వార్థపరుడు. ఈ ఘోర విషాదంలో తమ వాళ్ళను కోల్పోయిన ప్రతి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని, ఆదరణను, సమాధానాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.